కోడుమూరు నియోజకవర్గంలో 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ సార్ గారికి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జనసేన కార్యకర్తకు మీరు ముందుకు రావాలి. ఖచ్చితంగా సార్కి కోడుమూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా స్థానిక సంస్థలు గెలుపొంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అనే రకాలుగా గెలుపొంది సార్కి కానికి సిద్ధమవుతున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. స్థానిక సంస్థల గురించి, రాబోయే ఎన్నికల గురించి ముఖ్య కార్యకర్తల సమావేశం, ఆత్మీయ సమావేశం కోడుమూరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఏదైతే జనసేన పార్టీ పోటీ చేయాలనుకుందో, జనసేన పార్టీ పోటీలో ఉండేయాలనుకుందో ఆ రేషియో ప్రకారం వచ్చే ఆ స్థానిక సంస్థల్లో వచ్చే ఆ వాటా ప్రకారం ఏదైతే చేయాలనుకునే ప్రతి గ్రామం వాళ్ళని ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం నిర్వహించాం. ఒకటే ఆలోచనే, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి, గ్రామీణ ప్రాంతంలో ఆయన చేస్తున్న అభివృద్ధి, అన్ని రకాలుగా ఆ ఎజెండాని పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూ, ఆ గ్రామాల్లో ప్రతి గడపకు వివరిస్తూ ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్తో సార్కి మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక సిద్ధాంతం కలిగిన మా పవన్ కళ్యాణ్ గారికి అనేక మందిని ఇక్కడ నాయకులుగా నిలబెట్టుకొని గెలిపించుకొని సార్కి కానుక ఇవ్వడానికి ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించాం. అంతేవిధంగా బలంగా పోతున్నాం. ఖచ్చితంగా సార్కి కోడుమూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా స్థానిక సంస్థలు గెలుపొంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అనే రకాలుగా గెలుపొంది సార్కి కానుక సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా సార్కి కానుకిస్తాం. సంధ్యా విక్రమ్ కుమార్ గారి క్యాంప్ ఆఫీస్లో జనసేన యొక్క రాబోయే ఎన్నికలు అంటే పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లలో జనసేన క్యాడర్ బలంగా ఉందని చూపించడానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో టీడీపీకి మాత్రమే ఎక్కువగా సీట్లు ఉండడం జరిగింది, వాళ్ళే గెలవడం జరిగింది. కానీ జనసేన కూడా ఇక్కడ ఉంది, జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు, జనసేనకు కూడా ఒక బలం ఉంది అని నిరూపించడానికి ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రతి మండలంలో 5 సీట్లు ఖచ్చితంగా, అంటే 5 చోట్లలో 5 విలేజెస్లో, సో మొత్తంగా 20 విలేజెస్లో జనసేన యొక్క కూటమి, జనసేన యొక్క కార్యకర్తలు బలంగా ఉన్నారు. జనసేన బలంగా ఉందని నిరూపించుకోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక క్యాండిడేట్, అంటే జనసేన తరఫున ఒక క్యాండిడేట్ నిలబడి ఆ క్యాండిడేట్ను ఖచ్చితంగా గెలిపించి జనసేన కూడా బలంగా ఉంది ఈ కోడుమూరు నియోజకవర్గంలో అని నిరూపించుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేయడానికి, ముందుకెళ్ళడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది సంధ్యా విక్రమ్ కుమార్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఆయన ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ నిలబడి ఈ యొక్క కార్యకర్తలందరినీ ఒక చోట చేర్చి సో ఈ బల నిరూపణ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి జనసేన యొక్క కార్యకర్త ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఉన్నారో, ఇంకా నిద్రాణమై ఉన్నారో, ఇంకా తెలియదో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ జనసేన యొక్క కార్యక్రమాలలో పాల్గొని ఇక్కడ ఒక కోడుమూరి నియోజకవర్గమే కాదు, సో ప్రతి రాయలసీమ జిల్లాలో కూడా ఈ జనసేన యొక్క సత్తా ఉంది అని నిరూపించడానికి ముందుకు వస్తారని నేను అనుకుంటూ, ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన జనసేన పార్టీకు, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీ సంధ్యా విక్రమ్ కుమార్కి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి జనసేన కార్యకర్తకు మీరు ముందుకు రావాలి, ఈ జనసేన ఇక్కడ ఉంది అని నిరూపించాలి, ఈ జనసేన యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో జనసేన ఏమాత్రం తక్కువ లేదని చూపిస్తారని సో బలంగా అనుకుంటూ విరమిస్తున్నాను. ఇక్కడ ఈరోజు మన సంధ్యా విక్రమ్ కుమార్ అన్న నాయకత్వంలో ఆత్మీయ సమావేశం జరిగింది. అది ఏమనగా ఈరోజు రేపు నెక్స్ట్ రాబోయే స్థానిక ఎన్నికలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఈ క్యాడర్స్ అన్ని ఏ రకంగా మనం పోటీ చేయాలి, మన పవన్ కళ్యాణ్ సార్ గారికి ఏ రకంగా 100 స్ట్రైక్ రేట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆత్మీయ సమావేశము మన సంధ్యా విక్రమ్ కుమార్ అన్న నాయకత్వంలో ఆత్మీయ సమావేశం జరిగింది. అన్న బలంగా చెప్పడం జరిగింది. మేమందరము కార్యకర్తలందరము అనుకోవడం ఏమనగా ఖచ్చితంగా 2029 కంటే ముందు ఈ స్థానిక ఎన్నికలలో కంపల్సరీ 100% స్ట్రైక్ రేట్గా కంపల్సరీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని హోదాలను
పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మేము జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పోటీ చేయబడిన ప్రతి కార్యకర్తలను ఎన్నుకొని కార్యకర్తలను గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ సార్ గారికి సంధ్యా విక్రమ్ కుమార్ అన్న గారి నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గంలో 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ సార్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అదే ఈరోజు కార్యక్రమంలో అతి ముఖ్యమైన సమావేశం జరిగింది. అదే సమావేశము మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ గారి ఆశయాలు అడుగుజాడలలో, అలాగే సంధ్యా విక్రమ్ కుమార్ గారి అన్న అడుగుజాడల్లో ఆశయాల్లో ఖచ్చితంగా అందరము కార్యకర్తలము బలంగా చేకూరుతున్నాము, చేస్తాము. ఇదే కార్యక్రమాన్ని 2029 స్ట్రైక్ రేట్గా ఖచ్చితంగా 100% ఇస్తామని అందరికీ సభాముఖంగా తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు నాగలక్ష్మణ, మాది కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు మండలం, సుంకేశ్వర గ్రామం. మేము ఈరోజు యొక్క కార్యకర్తల సమావేశంలో కోడుమూరు నియోజకవర్గం తరఫున రేపు జరగబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఆ ఎలక్షన్ల తుది విధానం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ప్రజలను ఏకం చేయాలి, మన పవన్ సార్ గారి యొక్క నాయకత్వాన గ్రామ అభివృద్ధి ఎలా జరుగుతుంది, గ్రామం ఎలా ఉండేది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా పోతున్న విధానం ప్రజల్లోకి తీసుకెళ్ళి స్థానిక ఎలక్షన్లకు ముందుకు పోతున్నాం. కాబట్టి ఆ యొక్క విషయమే ఇక్కడ మన సంధ్యా విక్రమ్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తదితర గ్రామాల నుంచి 4 మండలాల నుంచి ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తలు వచ్చి ఇక సమావేశంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి తుది నిర్ణయం చెప్పినాడు. కాబట్టి మనం పవన్ సారు మన జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మనం అందరం కలిసికట్టుగా పోయి ఆ యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం పవన్ సార్కి యొక్క ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ కానుకగా ఇవ్వడానికి ఈ బలంగా ఈ యొక్క చైతన్యంతో ముందుకు పోతున్నామని చెప్పి ఈ యొక్క నిర్ణయం. నా పేరు హనుమంతు, కోడుమూరు నియోజకవర్గ కార్యకర్త. ఈ యొక్క సమావేశంని ఉద్దేశించి ఇక్కడ సమావేశం జరిగినది ఏమనగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈ కోడుమూరు నియోజకవర్గంలో బలంగా ఉందని నిరూపించడానికి ఈ యొక్క సమావేశం. సంధ్యా విక్రమన్న నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ముందుకు పోవాలని, జనసేన నాయకత్వంలో సంధ్యా విక్రమన్న అడుగుడు జాడల్లో ఈ గ్రామాలు బలంగా ముందుకు పోవాలని, మనకు వచ్చే రేపు ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లో మనకు వచ్చే వాటా ప్రకారము పోటీ చేసి గెలిపించుకొని విక్రమన్న గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సార్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని మన ఈ ఒక సమావేశం ఉద్దేశం. ఈరోజు పవనన్న నాయకత్వంలో అలాగే సంధ్యా విక్రమ్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల దగ్గరకు పడుతున్న సందర్భంలో నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్క గ్రామంలో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అభ్యర్థిని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని, అలాగే సంధ్యా విక్రమన్న నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సత్తా ఏమో నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము. అంతేకాక ప్రతి ఒక్క గ్రామంలో గ్రామం చేరి జనసేన పార్టీ బలోపేతాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము.